లో మీరు ప్రజలకు భారం వేశారు అనేది ఒక వాదన ఉంది. సరే ఇవన్నీ కూడా పక్కన పెడదాం. ప్రస్తుతానికి పీసీఆర్ ఒకసారి ఆ కరెంటు బిల్లు ప్లే చేయండి. అది ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత మనం మాట్లాడదాం. రమేష్ గారు, ఇది కరెంటు బిల్లు, ఇది పవర్ బిల్. ఇది వచ్చేసి 17 డిసెంబర్ 2025కి సంబంధించినటువంటి పవర్ బిల్ ఇది. సో ఇందులో మనం చూస్తే అన్నీ కూడా అంటే సర్ఛార్జెస్ జీరో, అదర్ ఛార్జెస్ జీరో, అడ్జస్ట్మెంట్స్ జీరో, ట్రూ అప్ ఛార్జెస్ జీరో, ఏపీ గవర్నమెంట్ సబ్సిడీ జీరో. అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే ఎఫ్పిపిసిఏ 2023 మూడో నెలకు సంబంధించి ఒక 10 రూపాయలు. అలాగే ఎఫ్పిసిసి 2023 10వ నెలకు సంబంధించి 96 రూపాయల 34 పైసలు. అలాగే ఎఫ్పిసిసిఈ 2024 6వ నెలకు సంబంధించి 50 రూపాయల 46 పైసలు. అలాగే ఎఫ్పిపిసిఏ 2025 11వ నెలకు సంబంధించి 90 రూపాయలు. ఇది అలక్షణంగా చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఎఫ్పిపిసిఈ అంటే ఏంటి అంటే ఫ్యూయల్కి సంబంధించినటువంటి సర్దుబాటు ఛార్జీలు అనేసి కూడా అని పిలుస్తారు అని చెప్పేసి తెలుస్తోంది. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా హిడెన్ ఛార్జెస్గా మనం చూడొచ్చా? సో ఈ రూపంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటోంది అనేటటువంటి వాదన మీ ప్రభుత్వం నుంచి కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏమంటారు? రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. అసలు వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే టైంకి ఈ రాష్ట్రం మిగులు విద్యుత్తో ఉన్న రాష్ట్రం. ఆ తర్వాత ఇక ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసి 3 విభాగాలుగా విడగొట్టి ఆ విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసి టోటల్గా అప్పుల పాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక విడిపోయిన రాష్ట్రం వచ్చిన తర్వాత మన విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 మార్చ్ 2019కి 56,664 కోట్ల రూపాయలు విద్యుత్ రంగంలో అప్పులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు 2019 31 మార్చి ఆయన దిగిపోయే టైంకి మొత్తం టోటల్గా ఆయన చేసిన అప్పు 86,215 కోట్ల రూపాయలు. అంటే సుమారుగా ఆయన 36,303 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అలాగే తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా చేసిన అప్పు కేవలం 7.28%, అంటే 10,654 కోట్లు. అంటే టోటల్గా చంద్రబాబు నాయుడు గారి టైంలో 23.88% అప్పులు పెరిగితే, అంటే 56,664 కోట్ల రూపాయలు అప్పులు పెరిగితే విద్యుత్ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 36,303 కోట్ల రూపాయలు, 7.28%. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు టోటల్గా విద్యుత్ రంగాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత మనందరికీ తెలుసు, పీపీఏల రూపంలో తన బినామీలకు విద్యుత్ కొనుగోళ్ల విషయంలో 6 రూపాయల 49 పైసలకు విద్యుత్తును కొని